సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. లైక్ ఈరోజు మన ఫ్రెండ్ హేమంత్ ట్రీట్ ఇస్తున్నాడు అనమాట. అవతల పక్క నుంచి ఉన్నాడు కదా వాడు. లైక్ ఫ్రెండ్ ఇస్తున్నాడు కదా, మన డబ్బులు కాదు కదా. సో ఇప్పుడైతే మనం కావలి ముస్నూరులో చాలా ఫేమస్ అనమాట ఈ లాడీ పంజాబీ డాబా అనేది. సో అందుకనేసి ఇక్కడ తీసుకొచ్చేసాం. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మనోడు ఏం ఆర్డర్ పెడతాడు, వచ్చిన ఫుడ్ ఎలా ఉంది రివ్యూ చేసి మీకైతే ఒక ఐడియా ఇచ్చేస్తాను. సో వీడియో చూస్తున్నారు, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా చాలా సంతోషిస్తాను. మన వీడియోస్ కొంచెం రీచ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనం లాడీ పంజాబీ డాబా ఎలా ఉందో ట్రై చేద్దాం. లెట్స్ గో. లైక్ లాడీ పంజాబీ డాబా మనకి ముస్నూరు దాటంగానే హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది, దాని పక్కన ఉంటుంది, హైవే మీదే ఉంటుంది పెద్దగా. సో ఫేమస్, విన్నాను నేను కూడా చాలాసార్లు, ఎప్పుడైతే రాలేదు, ఇదే ఫస్ట్ టైం. లెట్స్ గో, లోపలికి పోయి చూద్దాం ఎలా ఉంటుందో. మీ ఇష్టం మ్యామ్. సో క్రౌడెడ్గానే ఉంది, అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ స్టఫ్ ఉందనేసి. లోపల కరెంట్ ఉందో లేదు కనుక్కో. మన వాళ్ళు మంచిగా చెట్టు కింద సెటిల్ అయ్యారు, మనం కూడా సెటిల్ అవుదాం. ఇక మీరు లాడీది మెన్యూ చూసుకుంటే సింపుల్ డాబా, టిపికల్ డాబా ఐటమ్సే ఉంటాయి. అరే వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ స్టార్టర్స్, ఎగ్ స్టార్టర్స్ చూడండి. రైస్ ఐటమ్స్ ఏమి ఉంటాయి, కర్రీ ఐటమ్స్, ప్రైజెస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి వెజ్ కర్రీస్ ఉన్నాయి, డెజర్ట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇది మన లాడీ యొక్క మెన్యూ. నేనైతే వచ్చింది రోటీ తిందామనేసి. ఆ రోటీలోకి ఏదైనా చికెన్ కర్రీ ట్రై చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. రోటీ సరిపోతే అప్పుడు ఏదైనా మెయిన్ కోర్స్ స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతానికైతే రోటీ అది మామూలు. ఆర్డర్ వచ్చేసి ఒక పంజాబీ చికెన్ చెప్పాను, అండ్ ఇంకోటి వచ్చేసి మనవాడికి నాన్ వెజ్ తిండు. సో అందుకనేసి వాడికి లైక్ ఒక పన్నీర్ బటర్ మసాలా అండ్ ఒక 20 రోటీ చెప్పాం ప్రస్తుతానికి. ఇంకా సరిపోకపోతే తర్వాత చూద్దాం. మనం ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ అయితే వచ్చేసినాయి. లైక్ ఇక్కడ ఇది పన్నీరా, ఇది పన్నీర్, ఇది పంజాబీ డాబా. గుడ్డు బాగా లేపాడు, చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ అయితే. రే నీది ఇది నాన్ వెజ్ కాదు కదా, వెజ్ కదా నువ్వు. మన పంజాబీ ఇది వచ్చేసి అదే పంజాబీ చికెనా, ఎలా ఉంటుందో చూద్దాం. కావాల్సిందా బాబు? హేమంత్కి థ్యాంక్స్. హేమంత్కి గిట్టింగ్ ఛాన్స్ అని నాకు వేసుకో, చీజ్ కూడా ఉంది నాకు కావాలంటే. ఇది పెద్ద తీస్తే ఎక్కువ పడుతుంది ఏందిరా, చిన్నది ఇచ్చారా? గుడ్డు చూద్దాం ఎలా ఉంటుందో. బాగుంది బాయ్ పంజాబీ. అవునా, నువ్వు వెళ్ళావు కదరా, నీకు ఆస్కారం లేదు కదా, ఇంకా నేను తినొచ్చు కదా. బాగుందా? ఏంటిది? పంజాబీ డాబా అంట చూసారే, రంబా చికెన్. సో ఇప్పుడు పన్నీర్ చెప్పాం కదా, సో పన్నీర్ బటర్ మసాలా ఎలా ఉంటుందో చూద్దాం. పన్నీర్ తక్కువనే ఉంది. సో ఇప్పుడు మనం పన్నీర్ బటర్ మసాలా ట్రై చేస్తున్నాం కదా, చూద్దాం ఎలా ఉంటుందో.
ఓకే, నాకు ఇదైతే అంత అక్కడ ఓకే. అయిపోయింది ఇప్పుడు దాకా. లైక్ మళ్ళీ 4 రోటీ చెప్పా. ఈ 4 రోటీ వచ్చేదానికి అరగంట పెట్టింది. ఆ రోటీ అయిపోయి ఇంకో అరగంట అయింది. అది మందల వెయిటింగ్ టైం ఎక్కువ ఉంది ఇక్కడ. చాలా బాగుంది. కొద్దిగా ఫాస్ట్గా సప్లై చేస్తే ఇంకా బాగుంటుంది. లైక్ ఇంకా లాస్ట్ ఒక రోటీ మిగిలింది అండ్ కర్రీ. క్వాంటిటీ చాలా తక్కువ ఉంది. ఎంత 250 రూపాయలా? 250 రూపాయలు క్వాంటిటీ. ఇంకో రోటీ తీసుకుందాం. కర్రీ కొద్దిగా ఉంది, తినే సరిపోతుంది. ఏంది ఏందిరా? నా కోసం కాదురా, కూర ఉందని. మొక్కన్నా తిని పెట్టుకొని సరిపోయింది అబ్బా. నేను న్యాయం చేసుకున్నా. అవి చేస్తాయి చేస్తాయి 4 గ్రామ్స్ పెట్టి ఉంటాయి. లాస్ట్ వన్ ఏందబ్బాయ్? ఇంట్లో కదా అలాగే పక్కలేసుకోవాలి. 7 గంటలు ఎక్కువ. వాడంతా 5,000 ఇన్స్టాగ్రామ్ మొత్తం కలిపి. నేను ఫస్ట్ సార్ చూసాను రా, 10 మంది ఉన్నారు. నేను ప్యాట్రిక్ రామన్ ఉంది నాకు సజెస్ట్ వచ్చి నేను చూస్తే 10 మంది ఉన్నాడు. అమ్మని 2,000 అయిపోయారు. అమ్మ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మర్చిపోతాడు వీడు. ఇంకా లేచి చేతులు కడుక్కుందాం. అబ్బా బా ఫోన్ మటుకు భలే ఉందమ్మా. తినేసిన తర్వాత బల్లల మీద కనీసం టిష్యూలు కూడా లేవు. ఇక మూడు తీసుకుంటాయి కదా కడుక్కొని, ఇటు కూడా సుఖాలు తీసుకుంటే అయిపోతుంది సెట్. టిష్యూతో పని ఉండదు. ఎందుకు డబ్బులు బాగానే లాగుతున్నావు కదా, టిష్యూలు పెడితే ఏమైంది? కూలింగ్ బాయ్, కూలింగ్ కావాలా? కూలింగ్ మా వాళ్ళ తాగడు. టైము 3:11 అవుతుంది. ఇక్కడ నుంచి లేచి ఇక మళ్ళీ ఏమంది గడ పోవాలా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత. సో తర్వాత మనం మళ్ళీ బబ్బులని ఇంటికాడ వదిలిపెట్టేసి అప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. పదంబా. లైక్ ఇదే మన బిల్లు 730 రూపాయలు. రోటీ ఒకటి 12 రూపాయలు తీసుకున్నాం కదా. ఏమైనా ఉన్నాయి చూసుకోరే. ఇంకొచ్చేసి ఆర్డర్ తీసుకుంటారా తాగుదాం దారిలో. చెప్పినట్టు ఒకటి ఏంటది పన్నీరు 200 ప్లస్ మన దాని పంజాబీ చికెన్ వచ్చేసి 250, మొత్తం కలిపి 730 రూపాయలు అయింది బిల్లు. సో మనోడైతే బిల్లు కట్టడానికి వచ్చాడు. ఎందుకు లైక్ మన దగ్గర 730 అయితే 600 అయితే బిల్లు తీసుకున్నాడు. సాటిస్ఫైడా అంటే ఓకే. అండ్ యాజ్ పర్ రేటింగ్ వైజ్గా వస్తే ఫుడ్ టేస్ట్కి 3.45 ఇవ్వచ్చు. అండ్ యాంబియన్స్ దాబా సేల్ కాబట్టి లైక్ 3.5. అండ్ సర్వీసు చాలా లేట్గా ఉంది, దీనికైతే 2.5 ఎక్కువ.
ఇక మన చేతిలో స్వీట్ ఉంటుంది కదా ఏంది ఇది ఈ స్వీట్ తీసుకొని బయలుదేరేసాం. సో ఇంతవరకు ఈ వీడియో అయితే ఏం చేస్తున్నా, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ చూస్తున్నాం. అంటే దాన్ని బాయ్.